Hi friends, welcome to our channel Review Talks. Here is the non-spoiler genuine review of Kantara Chapter 1 movie. Kantara Part 1 నచ్చినప్పుడు అసలు ఎవ్వరికి ఎక్స్పెక్టేషన్ లేకుండే, కానీ రిషబ్ శెట్టి క్లైమాక్స్లో పర్ఫార్మెన్స్ అండ్ స్టోరీ అండ్ మ్యూజిక్ అండ్ మన ట్రెడిషన్ రూట్స్ ఒక కల్చర్ ఇవన్నీ చూసి పబ్లిక్ 400 కోట్ల గ్రాస్ ఇచ్చారు వరల్డ్ వైడ్గా ఆ సినిమాకి. మరి సీక్వెల్ పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఫైనల్గా ఈ సినిమా థియేటర్లోకి వచ్చేసింది అండ్ ఆల్రెడీ యూఎస్లో ప్రీమియర్స్ పడిపోయాయి. మనకున్న జెన్యూన్ సోర్సెస్ ద్వారా వస్తున్న రివ్యూ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. కన్నడ సినిమా చరిత్రను ఒక మలుపు తిప్పింది అయితే ఒక ప్రొడక్షన్ హౌస్ అని మాత్రం చెప్పుకోవచ్చు. హొంబాలే ఫిలిమ్స్ చాలా ఎంకరేజ్ చేస్తుంది టాలెంట్ ని. కేజీఎఫ్ కానివ్వండి, కాంతార కానివ్వండి, సలార్ కానివ్వండి, మొన్నొచ్చిన మహా అవతార్ నరసింహ కూడా. సో వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి ఈ సినిమా స్టోరీ ఎలా ఉందో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇది కాంతార పార్ట్ 1 కి ప్రీక్వెల్, అంటే ఇది ముందు జరిగిన స్టోరీ అన్నమాట ఆ సినిమాకి. అసలు ఆ దేవుడు అక్కడికి ఎలా వచ్చాడు, దాని ముందు జరిగిన స్టోరీ ఏంటి, అదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. అండ్ పురాతన కాలంలో ఒక రాజు ఉండేవాడు అండ్ ఒక తెగ ఉండేదన్నమాట. ఆ తెగలో ఒక దేవుడు ఉండేవాడు. ఆ దేవుణ్ణి ఆ రాజు తీసుకెళ్ళిపోతాడు తనతో పాటు. తర్వాత ఆ దేవుణ్ణి ఎలా సాధించుకుంటారు, ఆ తెగలో ఒక హీరో ఎలా పుడతాడు దైవ అంశతోటి అనేదే ఒక స్టోరీ. నేను ఇన్డెప్త్ స్టోరీ వెళ్ళట్లేదు ఎందుకంటే స్పాయిలర్ అవుతుంది కాబట్టి. మనకున్న సోర్స్ చెప్తున్న రివ్యూ ఏంటంటే మూవీ మాత్రం విజువల్ వండర్ అని చెప్తున్నాడు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే టెరిఫిక్ అని చెప్తున్నాడు. కాంతార 1లో ఏదైతే క్లైమాక్స్లో లాస్ట్ ఒక 20 మినిట్స్ ఏదైతే హైప్ ఉందో అలాంటి ఎలిమెంట్సే మళ్ళీ క్లైమాక్స్లో ఇందులో కూడా ఉందని చెప్తున్నారు. ఈ సినిమాని సుమారుగా 120 కోట్లతో తెరకెక్కించారు. కాంతార 1 వచ్చేసి మనకి 400 కోట్ల గ్రాస్ వసూలు చేసింది వరల్డ్ వైడ్ గా. ఈ సినిమా తెలుగులో 90 కోట్లకు అమ్ముడుపోయింది ప్రీ రిలీజ్ బిజినెస్ అడ్వాన్స్ల మీద. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే సుమారుగా 180 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ సేల్స్ అండ్ ఆఫ్లైన్ సేల్స్ ట్రెండ్ చూస్తుంటే మనకు ఫస్ట్ డే 50 కోట్ల నుంచి 60 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు అవుతుందని మనం అంచనా వేయొచ్చు. ట్రెండ్ అయితే కొంత అనుకున్నంత లేదు, ఎందుకంటే మూవీ ప్రమోషన్స్ లేట్గా స్టార్ట్ అయ్యాయి. బుక్ మై షోలో ఆ టికెట్స్ కూడా చాలా లేట్గా ఓపెన్ చేశారు. ట్రెండ్ ఇప్పుడే అందుకుంటుంది. రేపు ఈవినింగ్ గడుస్తే కానీ మనం చెప్పలేం. యూఎస్ నుండి మనకున్న జెన్యూన్ సోర్స్ ద్వారా వస్తున్న రేటింగ్ వచ్చేసి 3.5 out of 5. మీరు కనుక మూవీ చూస్తుంటే మీ రివ్యూని కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ గైస్.